అమరవీరులకు మృతి సంతాపనం తెలిపిన ద్వారపురెడ్డి శ్రీనివాసరావు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ జంక్షన్ వద్దకు ర్యాలీ చేస్తూ జోహార్లు తెలిపారు. మత మార్పిడికి తలవంచని వీరుడు, కుర్రాళ్ళు చేతిలో సజీవ సమాధి కాబడిన జోరావర్ సింగ్ ఫతే సింగ్ కు జోహార్లు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా అధ్యక్షులు అప్పారావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు ఒక బాల్య వయసులో ఉన్నటువంటి ఇద్దరు సిక్కు సంబంధితమైనటువంటి బాల్య వ్యవస్థలో ఏదైతే యవ్వన వయసులో ఉన్నటువంటి సిక్కుల పదవ గురువైనటువంటి సిక్కు మత సాంప్రదాయాలు పాటిస్తున్నటువంటి వ్యక్తి తాలూకా ఇద్దరు కొడుకులు జోరావర్ సింగ్, ఫతే సింగ్, వీళ్ళిద్దరినీ కూడా ఆనాడు మత ఛాందస్వాదులు కిడ్నాప్ చేసి వారిని బలవంతంగా మత మార్పిడి చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆ బాల్య వ్యవస్థలో ఉన్నటువంటి 16-17 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి వారు మత మార్పిడికి తిరస్కరించడంతో వాళ్ళని ఏదైతే సిక్కుల మందిరాలు ఉన్నాయో అక్కడి గోడలో మత మార్పిడికి ఒప్పుకోనందున వాళ్ళని సజీవంగానే సమాధి చేసిన దురదృష్టకర సంఘటన ఇదే రోజు డిసెంబర్ 26వ తేదీన ఆనాడు జరిగింది. అయితే ఏదైతే ఆ దుర్దినం ఉందో మత మార్పిడి కోసం తలాంచిన వీరుల రోజున ఈవేళ చనిపోయినందున భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని ప్రభుత్వం ఈవేళ బాల వీర దివాస్ కింద నిర్ణయించినందున ఆ బాల వీరులకు ప్రాణమైన అర్పించారు. కానీ మతం మార్చుకోలేని ఏదైతే వాళ్ళ నిర్ణయాలు ఉన్నాయో దానికి ఈవేళ భారతదేశం యావత్తు మెచ్చుకుంటూ వాళ్ళకి ఈరోజు సంస్మరణ దినంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం బాల వీర దివాస్గా ఈరోజు నిర్ణయించిన